హాయ్ అండి. ఫైనల్లీ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. నెల రోజులు పట్టింది నా యూట్యూబ్ రూమ్ సెటప్ చేసుకోవడానికి. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే డ్రీమ్ అన్నమాట. యూట్యూబ్ కి ఒక మంచి రూమ్, అంటే యూట్యూబ్ స్టూడియో లాగా సెట్ చేసుకోవాలని. సో ఇన్ని రోజులకు అయింది. ఇది ఏంటంటే ఇంట్లో మొత్తం 4 బెడ్రూమ్స్ అండి. సో ఒక బెడ్రూమ్ ని నేను యూట్యూబ్ స్టూడియోగా ఇప్పుడు నేను ఈయన కలిసి డిజైన్ చేసుకున్నాము. ఇది ఎలా అంటే కంప్లీట్ గా ఒక రూమ్ ని బ్లాక్ చేసినట్టు కాదు. నేను వీడియో తీసుకోవాలన్నప్పుడు కంప్లీట్ గా ఇది యూట్యూబ్ రూమ్ సెటప్ లాగా ఉంటది. నేను వీడియోస్ తీసే పని లేనప్పుడు చక్కగా గెస్ట్లకు బెడ్రూమ్ కూడా అవుతుంది. సో ఆ పర్పస్ లో ఆలోచించి ఈ రూమ్ అయితే సెట్ చేయడం జరిగింది. కానీ అసలు యు కాంట్ బిలీవ్ అండి, ఎంత బాగుందంటే అసలు మేమే అనుకున్నాము ఇంత బాగా సెట్ చేసినాము రూమ్ అని చెప్పేసి. సో ఆర్ యూ ఎక్సైటెడ్ టు సీ మై యూట్యూబ్ రూమ్ స్టూడియో? చలో. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. 2 వారాల నుండి లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి. ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద హోమ్ మేక్ ఓవర్ స్టార్ట్ చేసినాం. ఇంతకీ మనం ఏం చేయబోతున్నామో చూడాలి అంటే మాత్రం ఇంట్లో పై ఫ్లోర్కి వెళ్ళాల్సిందే అండి. సో స్టెప్స్ ఎక్కగానే మాకేంటంటే ఒక పెద్ద షెల్ఫ్ లాగా ఒకటి ఇచ్చిందండి. దాంట్లో అయితే నేను ప్రస్తుతానికి శివునిది ఒక చిన్న ఫోటో లాగా పెట్టాము. ఎందుకంటే కింది నుండి మనం గమ్మున పైకి చూసినప్పుడు మనకు శివయ్య కనిపిస్తాడు, ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఈ మధ్యనే ఈ మనీ ప్లాంట్ చెట్టు ఒకటి పెట్టానండి, మంచిగానే పెరుగుతుంది. సో ఇంక ఇప్పుడు మనం చేయబోయే హోమ్ మేక్ ఓవర్ ఏంటంటే ఎప్పటి నుండో అండి, అంటే ఇంట్లో అక్కడ ఇక్కడ వీడియోలు తీసుకోవడం కాకుండా యూట్యూబ్ కోసం నాకు ఒక డెడికేటెడ్ రూమ్ ఉంటే, అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినా చేసినా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా నాకంటూ ఒక సపరేట్ రూమ్ ఉంటే అక్కడికి వచ్చి వీడియోస్ తీసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో సింపుల్గా చెప్పాలంటే ఒక్క రూమ్ని నేను యూట్యూబ్ రూమ్గా చేసుకుంటున్నా ఆంటీ. అంటే స్టూడియో లాగా సెటప్ చేసుకోబోతున్నా. ఇంకా యూట్యూబ్ కోసం ఒక రూమ్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా విషయాలు చూసుకోవాలండి. అందులో ముఖ్యమైనది ఏంటంటే లైటింగ్. ఎందుకంటే లైటింగ్ లేనప్పుడు రూమ్ ఎంత అందంగా ఉన్నా సరే వీడియోలు మనకు తీసుకోబుద్ధి కాదు, తీసిన వీడియోలు ఎదుటి వాళ్ళకి చూడబుద్ధి కూడా కాదు. సో అందుకని చెప్పేసి ఈ రూమ్లో విండో ఉంది కదండి, విండోకి అపోజిట్ మనకు లైటింగ్ చాలా బాగుంటుంది వీడియోస్కి. సో అందుకని చెప్పేసి ఈ గోడ నా మెయిన్ టార్గెట్ అన్నమాట. సో ఈ వాల్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఒక మంచి సీనరీ పెట్టాలనుకుంటున్నామండి. దానికోసమే క్లియర్గా మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటున్నాము. అంటే ఈ ఒక్క సైడ్ గోడనే కాదండి, ఈ రూమ్కున్న మొత్తం 4 గోడలు ఉంటాయి కదా, 4 సైడ్లా కూడా మేము స్టిక్కరింగ్ చేయబోతున్నాము. సో అది కాకుండా ఈ రూమ్కి ఇంతవరకు మేము ఇంకా టచ్ చేయలేదండి. వచ్చిన దగ్గర నుంచి విండోకి కూడా మేము ఏం బ్లైండ్స్ పెట్టలేదు. సో దానికి కూడా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము. సో ఈ రూమ్ లుక్ ఇప్పుడు మొత్తం చేంజ్ చేయబోతున్నాం అన్నట్టు. మాది వచ్చేసి మొత్తం 4 బెడ్రూమ్ హౌస్ అండి. కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. కింద 2 బెడ్రూమ్స్ ఒకటి వచ్చేసి మాది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇంకొక బెడ్రూమ్ని భూమి కోసం డిజైన్ చేసాము, ఆ వీడియో కూడా చూసే ఉంటారు మీరు. సో ఇంకా కింద మొత్తము ఫిల్ అయిపోయిందండి. నా యూట్యూబ్ కోసం ఒక రూమ్ డిజైన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు కింద అవకాశం లేదు. సో ఇంకా పైకి వచ్చేసినాము. పైన 2 బెడ్రూమ్స్లో ఒక్క బెడ్రూమ్ని అయితే నేను ఇప్పుడు నా యూట్యూబ్ స్టూడియోగా మార్చుకోబోతున్నా. ఇప్పుడే సీనరీ వచ్చేసిందండి. దీనికోసం అయితే వారంకి పైగా పట్టింది వెతకనికి. ఎందుకంటే ఒక్కో ఇంట్లో కూడా ఒక్కో మెజర్మెంట్తో ఉంటుంది కదా. సో మాకేంటంటే ఎక్కువ కటింగ్ పడకుండా ఉంటే మంచి లుక్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వెతికి వెతికి ఫైనల్గా అయితే ఇది ఆర్డర్ పెట్టేసామండి. ఇక్కడ చూసారండి సీనరీ మెజర్మెంట్స్ కూడా మనకు క్లియర్గా ఇచ్చిండ్రు. మనం ఏదన్నా వాల్కి సీనరీ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాతే ఆర్డర్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ 9 షీట్స్ అని కూడా మెన్షన్ చేసిండ్రు. అంటే 9 షీట్స్ జాయింట్ చేస్తే సీనరీ అయిపోతుంది అన్నమాట. మాకైతే ఫుల్ టెన్షన్ అయిందండి. ఎందుకంటే ఇంత పెద్ద గోడకు సీనరీ పెట్టడము ఇదే ఫస్ట్ టైం అండి. మనం ఏదో చిన్న పోస్టర్ లాగా తెచ్చుకుంటాం పెట్టుకుంటాం, కానీ ఈ టోటల్ వాల్కి స్టిక్కరింగ్ చేయాలంటే అది కూడా పైనుండి కిందికి ఒకటే షీట్, అట్లా 9 షీట్లు జాయిన్ చేస్తే సీనరీ అయిపోతుంది. అటు ఇటు కాకూడదు. అయితే అంటే ప్రొఫెషనల్ లుక్ రాదు కదా అని చాలా జాగ్రత్త తీసుకున్నాము. సో ఇప్పుడు ఒక పెద్ద స్టిక్ లాంటిది తీసుకొని ఈ గోడకి 9 చోట్ల ఇట్లా పెన్నుతో గీతలు పెట్టుకున్నాము. అంటే
ఆ గీతలు పెట్టుకున్న మధ్యలో ఒక్కో షీట్ జాయిన్ చేస్తూ రావాలన్నమాట. వామ్మో! ఒక్కో షీట్ ఎంత పెద్దగా ఉందో చూసారా? సో, ఇవి మొత్తం 9 షీట్స్ అనమాట. 9 జాయిన్ చేస్తే మనకు ఫైనల్ సీనరీ లుక్ అయిపోతది. ఒక్కో షీట్‌కి మధ్య ఇట్లా క్లియర్‌గా మనకు వైట్ పేపర్ అనేది వైట్ స్పేస్ ఇచ్చారు. అక్కడ కట్ చేస్తే సరిపోతుంది. మేమైతే దాదాపు 50 సీనరీల వరకు చూసినామండి. ఈ వాల్‌కి సీనరీ పెట్టాలి అనుకున్నప్పుడు. కానీ ఏంటంటే చాలా మట్టుకు మా గోడ మెజర్‌మెంట్‌తోని మేము చూసుకోవాలి గదా! కొన్నేమో పెద్దగయితున్నాయి. పెద్దగయింది కట్ జేయాలి. చిన్నగైతే పైన కొంచెం గోడ మిగిలిపోతుంది. అట్లయితే గూడా లుక్ రాదు. సో, ఇంకా మా గోడకు పర్ఫెక్ట్‌గా సరిపోతదనిపిచ్చి దీన్ని ఆర్డర్ బెట్టినాము. ఇది మనకు ఫ్లోరల్ థీమ్ అండి. రోజ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. మధ్యలో మనకు ఒక వాక్‌వే లాగున్నట్టు ఉంటది. కాకపోతే ఇంత పెద్ద షీట్ గదా! పైనుంచి కిందికి ఒకటే అన్నమాట. సో, నాకైతే ఫుల్ టెన్షన్ అయింది. అది మధ్య మధ్యలో అతుకుతాయి. చిన్న చిన్న షీట్స్ పెట్టడానికే అవి స్టిక్ అయితాయి. చాలా ఇబ్బంది గదా! ఇంత పెద్ద షీట్ గనక ఈయన గూడా కొంచెం టెన్షన్ పడ్డాడు. ఎట్లొస్తదో అని. ఫైనల్లీ 9 షీట్లల్లో ఒక షీట్ పెట్టేసినాం. ఇంగా పుర్సత్ ధైర్యం వచ్చేసింది. మస్తు ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఎక్కడ గూడా బబుల్స్ లేవు. పేపర్ గూడా స్టిక్ గాకుండా జాగ్రత్తగా ఏసేసినాం గోడకు. ఇందాక చెప్పాను గదండీ! అంటే మొత్తం 9 షీట్స్ గనక వాల్‌కి మేము 9 గీతలు క్లియర్‌గా గీసుకున్నాము. వాటి వల్ల చాలా ఈజీ అయిపోయిందండి పని. ఎందుకంటే ఒక 2 గీతల మధ్య ఒక్కో షీట్ స్టిక్ జేయాలి అని మనకు క్లియర్‌గా ఐడియా వచ్చేసింది. ఇదేంటంటే ఆన్‌లైన్‌లో మా గోడ మెజర్‌మెంట్‌కు పర్ఫెక్ట్‌గా చూపిచ్చింది. కానీ ఇంటికొచ్చేసరికి మా గోడ కంటే ఒక 6 ఇంచెస్ ఎక్కువుందండి షీట్. అందుకని మళ్ళీ ప్రతి షీట్‌ని 6 ఇంచెస్ పైన కట్ చేస్తున్నాం. మొత్తానికి 10:00కల్లా భూమిని తినిపిచ్చి పడుకోబెట్టేసి రూమ్‌లో కెమెరా పెట్టి పైకొచ్చినాం. ఆ రూమ్‌లో అది కదిలితే ఏమన్నా చేస్తే మనం ఫోన్‌లోనే చూసుకోవచ్చనమాట. చిన్నప్పుడు తీసుకొచ్చినాం. అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాం ఇప్పుడు గూడా. సో, ఇంకా పైకొచ్చి 10 నుంచి రాత్రి 2 అయిందండి ఈ పోస్టర్ మొత్తం ఏసేసరికి. ఇంకా యూట్యూబ్ స్టూడియో మేకోవర్ అంటే ఒక సీనరీ పెట్టేస్తే సరిపోదు గదండీ! ఎలాంటి ఫర్నిచర్ ఉంటే ఆ రూమ్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటదో ఆలోచించి ఫైనల్‌గా ఫర్నిచర్ గూడా ఆర్డర్ పెట్టేసాం. ఒక రూము యూట్యూబ్ రూమ్ లెక్క కనబడాలంటే టేబుల్ చాలా ఇంపార్టెంట్ గదండీ! సో, అందుకని జెప్పేసి పర్ఫెక్ట్‌గా ఉండే విధంగా ఆ రూమ్‌కి ఆప్ట్ అయ్యే విధంగా ఒక టేబుల్ ఆర్డర్ పెట్టాము. బట్ ఇది మామూలు టేబుల్ కాదు. కాఫీ టేబుల్ అనమాట. ఫర్నిచర్ గదండీ! కింది నుండి పైకి తేవాలంటే పాపం మా ఆయన పనైపోయినట్టుంది. ఇంకా యూట్యూబ్ రూమ్ అంటే నా రూమ్ గదండీ! ఇక నా రూమ్ అయితే నేను కాంప్రమైజ్ అయితనా? అస్సలు కాలేదు. మామూలు ఫర్నిచర్ గాకుండా మంచి లగ్జూరియస్ లుక్ ఉండే ఫర్నిచర్, అదే విధంగా మల్టీ పర్పస్ యూజ్ అయ్యే విధంగా తీసుకున్నామనమాట. ఫర్నిచర్ కోసం అయితే చాలా వెబ్‌సైట్స్ వెతికినామండి. చాలా మందిని అడిగినాం గూడా. బట్ ఎక్కువ మంది ఏం సజెస్ట్ చేసిండ్రంటే యూఎస్‌లోనే లగ్జూరియస్, గుడ్ లుకింగ్ అండ్ మల్టీ పర్పస్‌లో యూజ్ చేసే విధంగా ఫర్నిచర్ కావాలంటే మాత్రం హెర్నెస్ట్‌కెళ్ళాల్సిందే అని చెప్పిండ్రు. హెర్నెస్ట్ అయితే నాకు మస్తు నచ్చిందండి. ఎందుకంటే ఏ చిన్న ఫర్నిచర్ తీసుకున్నా సరే ఇది సింపుల్‌గా ఉంది అని అస్సలు అనిపించదు. ప్రతీది కూడా రాయల్ లుక్ ఉంటది. సింపుల్‌గా చెప్పాలంటే ఇంత తక్కువ కాస్ట్‌కి ఇంత మంచి ఫర్నిచర్ వస్తుందా అని అనిపిస్తది. కలెక్షన్ కూడా చాలా ఉందండి. నైట్ స్టాండ్స్, అమ్మాయిలకైతే డ్రెస్సింగ్ టేబుల్స్ ఎంత బాగున్నాయో, సోఫా సెట్స్, ఇట్లా ప్రతిది కూడా మనకు యూనిక్ అండ్ డిజైనర్ పీస్ లాగా కనిపిస్తది. మన ఇంటిని మరింత అందంగా మార్చుకోవాలనుకుంటే మాత్రం హెర్నెస్‌లో షాపింగ్ చేయాలనేమో అనిపిస్తది. ఇన్ కేస్ మీరు కనుక హెర్నెస్‌లో ఏదైనా
ఏదైనా కొనాలి అనుకుంటే మాత్రం SWATHA అన్న ప్రోమో కోడ్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే హెర్నెస్ లో ఏది కొన్నా 15% ఆఫ్ మళ్ళా. ఇంకా ఈ రూమ్ పైన ఉంది కదండి, నేను బియ్యం పెట్టడానికని కిందికి పోయి పైకి వచ్చే లోపే మా ఆయన ఏకంగా కాఫీ టేబుల్ ఫిక్స్ చేసి పడేసిండు. సో ఇదే అండి నా యూట్యూబ్ రూమ్ కోసం నేను మనసు పడి కొనుక్కున్న కాఫీ టేబుల్. ఈ కాఫీ టేబుల్కున్న ఫీచర్స్ చూస్తే యూ విల్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్ అండి, మామూలుగా లేదు అసలు. ఈ కాఫీ టేబుల్కి వచ్చేసి మొత్తం 4 స్టూళ్ళు వచ్చాయండి. అవి కూడా మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు లోపల పెట్టేసుకోవచ్చు కనుక ఎట్లాంటి స్పేస్ ఆక్యుపై చేయవు. ఇటు సైడ్ 2 ఓపెన్ షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ పైన వచ్చేసి మనకు ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదండి, అక్కడైతే మనం ల్యాప్టాప్ పెట్టుకొని చక్కగా రిలాక్స్డ్గా వర్క్ చేసేయచ్చు. ఇంకా దీన్ని చూసారా అండి, ఇప్పుడు ఇంత చిన్నగా కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. 4 కూర్చొని హాయిగా తినే అంత పెద్ద డైనింగ్ టేబుల్ లెక్క అయిపోతుంది అసలు. టడా టడా టడా. ఫుడ్ బ్లాగ్స్, బట్టలు, జ్యువెలరీ అన్ని దీని మీద పెట్టుకొని మంచిగా చూపిస్తూ వీడియో చేసుకోవచ్చు అన్నమాట. ఇటు సైడ్ అయితే మనం పెట్టుకోవడానికి మంచి ఒక డ్రావర్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ ల్యాప్టాప్ కూడా పెట్టుకున్నావా ఇందులో? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫేవరెట్ కాఫీ టేబుల్ అండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇందాక చెప్పాను కదండి, ఈ రూమ్లో ఒక్క గోడకే కాదు 4 గోడలకు కూడా స్టిక్కరింగ్ చేద్దాం అనుకుంటున్నామని. ఆల్రెడీ ఒక గోడకు సీనరీ పెట్టేశాం కదా, మిగిలిన 3 సైడ్లు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాం. అదేంటంటే సగం వరకు ఒక పోస్టరు అండ్ సగం నుండి పై వరకు ఒక పోస్టరు. ఇలా చేయాలనేది మాత్రం ప్యూర్గా ఈయన ఐడియానే. ఆయన ఐడియాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు అన్నట్టుగా గుడ్డిగా వెళ్ళిపోతున్నాము. ఎలా ఉందనేది మీరే చెప్పాలి. మరి సగం వరకు ఒక పోస్టర్ అనుకున్నాం కదా, ఆ సగం వరకు అనేది ఎట్లా డిసైడ్ చేసినామంటే, విండో ఉంది కదండి, విండో హైట్ వరకు ఒక పోస్టరు, అటు పైగా ఒక అంటే వేరే థీమ్. సో దానికోసము క్లియర్గా గీతలు గీసుకున్నాము. ఎందుకంటే అట్లా గీసుకోవడం వల్ల ఈజీ అవుతుంది, మనకు క్లియర్గా ఉంటుంది, పని కూడా తొందరగా అయిపోతుంది కదా. మనం పెన్నుతోని పాయింట్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి కిందకి ఫస్ట్ స్టిక్కరింగ్ చేయబోతున్నాం. సో ఆ హైట్కి వచ్చే విధంగా మేము మొత్తము షీట్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఇవి బేసిక్గా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, సింగిల్ రోల్ లాగా వచ్చినాయి అన్నమాట. ఇంకా మనకు ఎంత హైట్ అవసరమో దాన్ని బట్టి మనం కట్ చేసి పెట్టేసుకోవడమే. కానీ చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని అండి, ఎందుకంటే గోడకి నీట్గా స్టిక్కరింగ్ చేయకపోతే బబుల్స్ వచ్చేస్తున్నాయి, చండాలంగా కనిపిస్తుంది అట్లా వస్తే. ఇంకొకటి ఏంటంటే, దానికి షీట్కి షీట్ అతుక్కుందనుకో అసలు లాక్కోలేక పీక్కోలేక టార్చర్ వచ్చేసింది అట్లా స్టార్టింగ్లో. కానీ అంటారు కదండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఇప్పుడు ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయినాం. పర్ర పేపర్ లాగుడే పట్ట గోడకు అతికిచ్చుడే. మీ ఇంట్లో కూడా ఏదైనా గోడకు పేపర్లు అతికిచ్చే పని ఉంటే చెప్పుండ్రి, మొగుడు పెళ్ళాలం ఏకం వచ్చి ఏక బికినే చేసేస్తాం. ఉత్తగా కాదు మళ్ళీ పైసలకే. మేము గోడకు బబుల్స్ లాంటివి రాకుండా ఒక రోల్ ఉంది కదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అట్లాంటి రోల్తోని కింది నుంచి పైకి అనుకుంటూ పేపర్ పైనుండి నేను లాగేసాను అన్నమాట. దానివల్ల నీట్గా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి, ఇలా కొంచెం ఎక్స్ట్రాస్ కూడా కట్ చేస్తున్నాము. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే, మనం ఫస్ట్ టైం స్టిక్కరింగ్ చేసినా కూడా ఏదో కొంచెం అడ్డదిడ్డంగా కాకుండా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది అన్నట్టు. ఇంకా గోడకు కొన్ని చోట్ల స్విచ్ బోర్డ్స్ ఉండేయండి. ఆ స్విచ్ బోర్డ్స్కి ఏం చేసినామంటే, ఫ్రేమ్ ముందే తీసేసినాము. తీసేసిన తర్వాత దానిపైన కూడా స్టిక్కరింగ్ చేసేసి ఆ ప్లేస్లో మాత్రం కట్ చేసి ఇలా తీసేసామన్నమాట. లాస్ట్లో ఏంటంటే దీనిపైన మళ్ళీ ఫ్రేమ్ పెట్టేసాము. దానివల్ల నీట్గా కనిపించింది. అంటే మనం కట్ చేసినవి అవి ఇవి కూడా లోపలికి వెళ్ళిపోతాయి కదా, సో బయటకు చూడ మంచిగా కనిపించింది అన్నట్టు. ఇట్లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే, దబిడి దిబిడి లాగా కాకుండా మొత్తం అంతా చాలా నీట్గా
కనిపిస్తుంది. మొన్న మా ఫ్రెండ్‌ని తీసుకొచ్చి నా యూట్యూబ్ రూమ్ అని చూపిస్తే ఏమంది తెలుసా? ఈ కిందదంతా అసలు షీట్ అంటే నమ్మలేదు. వచ్చి ముట్టుకొని చూసేదాకా. బయటికి చూడ్డానికి ఇదంతా వుడ్‌తోని కింద మేము ఇట్లా సెట్ చేసి దానికి పెయింట్ ఏసామనుకుందంట. సో, అంత నీట్‌గా వచ్చిందనమాట. మనం ఇందాకే అనుకున్నాం గదండీ! విండో హైట్ వరకు ఒక రకమైన షీటు. ఆ పైనుంచి ఫ్లోరల్ థీమ్‌కెళ్ళిపోయాము. సో, అందుకోసం కింద వరకు హాఫ్ పార్ట్ వరకు మనం ఇప్పుడు స్టిక్కరింగ్ జేసేసినాం గదా! సో, ఇక్కడ నుండి పైకి వేరే షీట్స్ ఆర్డర్ పెట్టేసాం. అవొచ్చేసినాయి. సో, మెజర్‌మెంట్స్ అన్నీ మళ్ళీ తీసుకుంటున్నాము షీట్స్ కట్ చేయడానికి. ఇంకా ఈ రూమ్ వచ్చేసి పైన గదండీ! నాకు వంట కోసమో, దేనికోసమో మాటి మాటికి కిందికి బోవాల్సొస్తుంది. నేను పోయినప్పుడు ఇదుంటే వీడియోలని జెప్పి లేట్ చేస్తదనుకుంటుండో ఏమో, మా ఆయన పని స్టార్ట్ పెట్టేస్తున్నాడు. నేను జస్ట్ కిందికెళ్ళి వచ్చేలోపే ఇంత షీట్ వాల్‌కి స్టిక్ చేసేసిండు. భూమమ్మ స్కూల్ నుండి వచ్చేసింది. చిన్నప్పుడు ఫుల్ అల్లరి చేసేది గానీ, ఇప్పుడు మాటలొస్తున్నాయి గదా! ఏదైనా కావాలంటే అది అడిగేస్తుంది. దానివల్ల కొంచెం అల్లరైతే తగ్గింది. ఈ రూమ్ పని మొదలుపెట్టుకున్న దగ్గర నుండి తిండి, తికానా మొత్తం ఈ రూమ్‌లోనే అయితుందనుకోవాలే. ఇప్పుడైతే సాయంత్రం అయింది. చాయ్ టైం అయిందని ఇప్పుడే కిందకి పోయి మళ్ళా 2 కప్పుల చాయ్ పట్టుకొనొచ్చిన. చాయ్ సుక్కలు నాలుక మీద పడకపోతే అబ్బో! మంచం పట్టది. కానీ ఇది సీనరీ ఏసినంత సింపుల్ గాదండి. ఈ ఫ్లోరల్ థీమ్‌కి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఒక్క షీట్ ఇదంతా కలిపి ఒక రోల్ కింద వచ్చేసిందనమాట. సో, ఒక షీట్‌లో ఒక ఫ్లవర్ సగం కట్ అయ్యిందనుకోండి. నెక్స్ట్ షీట్ దాని కంటిన్యూషన్ షీట్‌లో మనమేంటంటే ఆ కట్ అయిన ఫ్లవర్‌ని జాయింట్ అయ్యే విధంగా మనము అటాచ్ చేయాల్సుంటది. అలా గనక చేయకపోతే అతుకుల బొంత ఎవ్వారంలాగా గలీజ్‌గా కనిపిస్తుంది. అవన్నీ జాయింట్ చేస్తూ వేస్తే మాత్రం చాలా లుక్కొచ్చింది. బట్ వాటి వల్ల షీట్స్ చాలా వేస్ట్ అయిపోయినాయండి. మేమేమనుకున్నామంటే మొత్తం కలిపి 6 షీట్స్ సరిపోతాయని ఆర్డర్ పెట్టామా, 6 షీట్లు ఒక్క సైడ్ గోడకే అయిపోయినాయి. సో, అట్లా షీట్స్ మళ్ళీ ఆర్డర్ పెట్టి అవొచ్చే వరకు మళ్ళీ మధ్యలో పనాపేసి వెయిట్ చేసి మొత్తానికి ఈ రూము ఫినిష్ చేయడానికి ఒక నెల రోజులు పట్టిందండి. ఇప్పుడేంటంటే మనం ఇందాక చూసాం గదండీ! విండో నుండి కింది వరకు ఒక రకమైన షీటేసాము. విండో నుండి పైకి ఫ్లోరల్ థీమ్‌తో ఎళ్ళిపోయాం గదా! ఈ 2 జాయింట్ అయ్యే ప్లేస్ ఉంటది గదండీ! దాన్ని అలాగే వదిలేస్తే మాత్రం అస్సలు బాలేదు. అంటే ఏంటంటే సంథింగ్ మిస్సింగ్ లెక్కుంది. ప్రొఫెషనల్ లుక్ అనేదైతే రావడం లేదని జెప్పేసి మేము ఈ కింద షీట్‌లో ఒక హైలైట్ అయిన వైట్ పార్ట్ ఉంది గదా! దాన్ని కట్ చేసి ఈ రెండిటికి జాయింట్‌కి ఇలా స్టిక్ చేసేసాము. అవి 2 ఎక్కడైతే కలుస్తాయో ఎగుడు దిగుడు అలాంటియన్నీ కప్పబడిపోయినాయి దీంతోని. దానివల్ల లుక్ గూడా మస్తొచ్చిందసలు. ఏకదం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టూడియోగా కన్వర్ట్ చేసుకోబోయే రూమ్ వచ్చేసి ఒక బెడ్‌రూమ్ అండి. ఇంట్లో 4 బెడ్‌రూమ్స్ ఉన్నాయి గదా! అందులో ఒక రూమ్‌ని ఇప్పుడు స్టూడియో రూమ్‌గా కన్వర్ట్ చేసుకుంటున్నా. కాకపోతే ఏంటంటే మనము అస్తమానం వీడియోల కోసం ఆ రూమ్ ఏమి వాడం గదండీ! వాడనప్పుడు ఒక రూమ్‌ని కంప్లీట్‌గా యూట్యూబ్ కోసమని అట్లా బ్లాక్ జేసి పెట్టడము నచ్చలేదన్నమాట ఈయనకు నాకు గూడా. దానికోసము అంటే సడెన్‌గా మన ఇంటికి గెస్ట్‌లొస్తారు. అలాంటప్పుడు ఆ రూము అలా బ్లాక్ అయ్యి ఉండకుండా దాన్ని మనం మళ్ళీ యథావిధిగా బెడ్‌రూమ్ లెక్క యూజ్ చేసుకునే విధంగా ఉండాలన్నట్టుగా చాలా ఆలోచించి, చించి ఫైనల్‌గా అయితే ఈ బెడ్ కమ్ సోఫా ఆర్డర్ పెట్టేసామండి. ఇది కూడా ఇందాక కాఫీ టేబుల్ ఆర్డర్ పెట్టిన హెర్నెస్‌లోనే ఆర్డర్ పెట్టేసామండి. ఎందుకంటే చెప్పినా గదా! హెర్నెస్‌లో మనకు మల్టీ పర్పస్‌లో యూజ్ అయ్యే ఫర్నిచర్‌తో పాటు లగ్జూరియస్ అండ్ గుడ్ లుకింగ్ ఫర్నిచర్. ఈ సోఫా
ఆ సీనరీకి ఏస్తే అసలు భలే లుక్కొచ్చేసిందండి. ఇది సెటప్ చేసినాక చూస్తారు గదా! జస్ట్ వావ్ అంటాం అంతే. మీరు గనక మీ ఇంటి కోసం అందమైన ఫర్నిచర్ కావాలని చూసినట్టయితే హ్యాపీగా హెర్నెస్‌లో తీసేసుకోవచ్చండి. ఇన్ కేస్ హెర్నెస్‌లో షాపింగ్ చేసే పనైతే మాత్రం SWTHA అన్న ప్రోమో కోడ్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే ఈ ప్రోమో కోడ్ యూజ్ చేసినట్లయితే సైట్‌లో ఏది తీసుకున్నా సరే 15% ఆఫ్ ఓకేనా? ఇదొచ్చేసి బెడ్ కమ్ సోఫా అండి. కూసోవాలనుకున్నప్పుడు సోఫా అయితది, పడుకోవాలనుకున్నప్పుడు బెడ్ అయితదనమాట. సో, దీనికోసం చాలా సరంజామానే ఇచ్చేసిండ్రు. ఇది గిక్సింగ్ ఎట్లా చేయాలి ఏంది అని మనం హైరాణ పడాల్సిన అవసరమే లేదు. స్టెప్ బై స్టెప్. ఈ సోఫా కలర్ విషయంలో గూడా చాలా కన్‌ఫ్యూజన్ అండి. ఎందుకంటే అప్పటికే మేము డిసైడ్ అయిపోయి ఉన్నాము. సీనరీ పింక్‌లోనే ఫ్లవర్స్‌లో పెట్టాలి అని జెప్పేసి. సో, సీనరీ పింక్ అనుకున్నప్పుడు దానికి ఏ కలర్ సోఫా అయితే మంచిగా బ్రైట్‌గా అంటే మనకు వీడియోలో బ్రైట్‌గా కనిపిస్తది అని ఆలోచించి లాస్ట్‌కైతే ఈ కలర్ తీసుకున్నామండి. సోఫాలలో గూడా దాదాపు 6, 7 కలర్స్ ఉన్నాయి. అన్నీ గూడా బాగున్నాయి. బట్ మా థీమ్‌కి ఇది పర్ఫెక్ట్‌గా ఉంటదనుకోని మేము ఇది ఆర్డర్ పెట్టేసాం. ఇదొచ్చేసి బెడ్ కమ్ సోఫా గదండీ! అంటే మనము అవసరం అనుకున్నప్పుడు సోఫా లాగుండాలి. లేదు పడుకోవాలి అన్నప్పుడు బెడ్ అయిపోవాలి గదా! సో, ఆ విధంగా ఉండాలంటే మెకానిజం ఎలా ఉండాలి? ఇది మూవ్ చేసే విధంగా అంటే ఫోల్డ్ చేసే విధంగా ఉండాలి గదా! సో, దానికోసం అన్నట్టుగా మనకు 4 వీల్స్ ఇచ్చారు. సో, ఇప్పుడు ఆ వీల్స్ ఫిక్స్ చేస్తున్నాం. దీన్ని మనం బెడ్ నుండి సోఫాకి గానీ, లేదా సోఫా నుంచి బెడ్ కిందకి మార్చుకున్నప్పుడు, ఈ బెడ్ ఫ్రేమ్‌కి కుషన్ అటు ఇటు జరగకుండా మనకు చక్కగా థ్రెడ్స్ లాగిచ్చారు. వాటితో కట్టేస్తే సరిపోతుంది. హ్యాండ్స్‌కి గూడా మనకు షీట్ లాగిచ్చిండ్రు. దీనికసలు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అండి. కూర్చోవాలంటే సోఫా అయితది, పడుకోవాలంటే బెడ్ అయిపోతది. ఆఖరికి బెడ్‌షీట్లు పెట్టుకోవడానికి స్టోరేజ్ గూడా ఉంది. స్టోరేజ్ గూడా చిన్నగేం లేదండి. పెద్ద కంఫర్టర్ పడుతుంది. నేను ఆల్రెడీ పెట్టి చూషినా. ఇగ మా ఆయన డెవలపరే గానీ ప్రస్తుతమైతే టెస్టింగ్ చేస్తున్నాడు ఈ సోఫాను. ఇదొచ్చేసి మనకు క్వీన్ బెడ్ ఎంతుంటదో అంత సైజ్ ఉందండి. చక్కగా ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు. కుషన్ గూడా సాఫ్ట్‌గా మంచిగానే ఉంది. మేము యూట్యూబ్ రూమ్ ఎలా ఉండాలి అనుకున్నామంటే, వీడియోస్ అస్తమానం చేయం గదండీ! ఎప్పుడో వీడియోస్ చేస్తున్నప్పుడు మాత్రం అది పర్ఫెక్ట్ యూట్యూబ్ స్టూడియో లాగా కనపడాలి. లేని టైంలో నాకది గెస్ట్‌లొచ్చినప్పుడు పర్ఫెక్ట్‌గా ఒక బెడ్‌రూమ్ అయిపోవాలి. అది మా రిక్వైర్మెంట్ అన్నమాట. దానికి ఈ సోఫా, ఈ కాఫీ టేబుల్ ఇవి 2 గూడా పర్ఫెక్ట్‌గా మేము అనుకున్నట్టు దొరికేసాయి లక్కీగా హెర్నెస్ట్‌లో. ఇక నుంచి చక్కగా ఇట్లా కూర్చొని ముందు ఈ టేబుల్ పైన ఈ టేబుల్‌ని ఎక్స్‌టెండ్ గూడా చేసుకోవచ్చు గదా! చేసుకొని ఫుడ్ వ్లాగ్స్, జ్యువెలరీ వ్లాగ్స్, శారీ వ్లాగ్స్ అన్నీ చేసేస్తానన్నమాట. వెనుక సీనరీ గూడా చాలా బాగా కనబడుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి. అదేంటంటే ఇదొక సీల్ టైప్ అండి. గమ్ లాగా అన్నమాట. ఇది దేనికంటే మనము పెద్ద పెద్ద స్టిక్కర్స్ గదండీ ఇవన్నీ. గోడ మొత్తానికి మనం స్టిక్కరింగ్ జేసినాం గదా! ఇప్పుడు బానే ఉంటది గానీ రాను రాను ఆహ్, అంటే గాలి పోయినా కొద్దీ బబుల్స్ లాగా ఫార్మ్ అయిపోయి షీట్స్ కూడా గోడ నుండి విడిపడిపోతుంటదంట. మరి ఇంత జాగ్రత్త తీసుకొని, ఇంత కష్టపడి ఏసినప్పుడు అవి కొంచెం బాగుండేటట్టు గూడా చూసుకోవాలి గదా! ఎక్కువ రోజులు నీట్‌గా ఈ స్టిక్కరింగ్ అంతా ఉండాలంటే దీన్ని సీల్ చేసేస్తే గాలి పోకుండా, మధ్యలో బబుల్స్ రాకుండా ఎక్కువ రోజులు గోడకు పట్టుకొని నీట్‌గా ఉంటదంట. సో, ఇగ ఇదంతా ఎట్లా తెలుసు అంటే మాత్రం మా ఆయనకి ఇట్లాంటి ఐడియాలు ఎట్లొస్తాయో ఏమో నాకు తెలీదు. ఆయన ఐడియానే ఇది గూడా. దీనివల్ల స్టిక్కరింగ్ లోపలికి గాలి పోకుండా ఉండడమే కాదండి, లుక్ గూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి మీరే జూషిండ్రు గదా! గోడకు మన సీనరీస్‌కి అంటే మన పోస్టర్స్‌కి మధ్య అదొక డిఫరెన్స్ లాగా ఉండి నీట్‌గా కనిపిస్తుందనమాట. ఇవే కాకుండా ఇంకా కొన్ని చేంజెస్ చేశామండి. బట్ ఇంకా వీడియో లెంత్ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో అవి యాడ్ చేయలేదు. రండి డైరెక్ట్ ఫైనల్ లుక్ చూద్దురు గానీ మామూలుగా లేదసలు. హాయ్ అండి. ఫైనల్లీ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. నెల రోజులు పట్టింది నా యూట్యూబ్ రూమ్ సెటప్ చేసుకోవడానికి. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే డ్రీమ్ అన్నమాట. యూట్యూబ్కి ఒక మంచి రూమ్ అంటే
యూట్యూబ్ స్టూడియో లాగా సెట్ చేసుకోవాలని. సో ఇన్ని రోజులకు అయింది. ఎంత బాగుందంటే అసలు మేమే అనుకున్నాము ఇంత బాగా సెట్ చేసినాము రూమ్ అని చెప్పేసి. సో ఆర్ యూ ఎక్సైటెడ్ టు సీ మై యూట్యూబ్ రూమ్ స్టూడియో? చలో రూమ్ ని ఎట్లా చేసినామంటే ఇంద్రధనస్సులో ఎన్ని కలర్లు ఉంటాయో నా యూట్యూబ్ రూమ్ లో కూడా అన్ని కలర్లు పెట్టినాం అన్నట్టు. అంటే మేము జస్ట్ చిన్నగా స్టార్ట్ చేసినాము కానీ లాస్ట్ కు చినికి గాలివాన అయినట్టు అసలు ఎంత ప్రతి వాల్ కి కూడా ఫస్ట్ ఏమనుకున్నామంటే విండో అటు ఉందండి. సో విండోకి అపోజిట్ గోడకి మనకు లైటింగ్ మంచిగా ఉంటుంది కనుక ఈ ఒక్క గోడకు సీనరీ పెడదాము, సాల్ దుకాణం బంద్ అనుకున్నాం. కానీ లాస్ట్కు మా ఆయన ఏంటంటే అన్ని గోడలకు స్టిక్కరింగ్ చేద్దాము, ఇంకొకసారి చేసే పని మళ్ళీ చేయం కదా అని అనేసరికి సరే అని అనుకొని ఇంకా అన్ని గోడలకు కూడా స్టిక్కరింగ్ చేసేసాము. జస్ట్ ఎవరన్నా వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో ఇట్లా సీనరీ పెట్టుకోవాలనుకుంటారు కదా. సో ఎంత అయింది అనేది ఒక ఎస్టిమేషన్ కోసం చెప్తున్నాను. మేమంటే అన్ని అంటే 4 సైడ్స్ కూడా మేము సీనరీస్ పెట్టేసాం కదా. సో అందులో వేస్టేజ్ కూడా చాలా ఉందండి. అంటే ఒక చోట ఒక ఫ్లవర్ కట్ అయితే మళ్ళీ ఆ ఫ్లవర్ జాయింట్ అయ్యే విధంగా మనం సీనరీ అటాచ్ చేయాలి కదా. సో వేస్టేజ్ ఎక్కువనే పోయింది. ఫైనల్గా వీటన్నింటికైతే మాకు ఆల్మోస్ట్ $600 పట్టింది ఈ షీట్స్ అన్నింటికి. ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ సోఫా అండ్ కాఫీ టేబుల్ అండి. వీటి వల్ల ఈ రూమ్కి చాలా లుక్ వచ్చేసింది అసలు. మీలో ఎవరైనా తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను చూడండి. మీరు కనుక హెన్నెస్లో షాపింగ్ చేయాలంటే SWTHI అన్న ప్రోమో కోడ్ యూస్ చేయండి. ఈ ప్రోమో కోడ్ యూస్ చేస్తే సైట్లో ఏది తీసుకున్నా 15%. ఇదైతే లాస్ట్లో వచ్చిన ఐడియా అండి, వీడియోలో చూపించలేదు కదా ఈ స్టిక్కరింగ్ అనేది. ఇది ఏంటంటే ఇన్స్టా రీల్స్ చేస్తుంటా కదా శారీవి డ్రెస్వి అప్పుడప్పుడు. సో వాటికి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుందని ఈయన లాస్ట్లో ఈ షీట్స్ ఇటు ఒక సైడ్ వాల్కి ఇవి పెట్టేశాడన్నమాట. సో ఇప్పుడు మొత్తం అయితే రూమ్ నింపేసాము, అన్ని సైడ్స్ స్టిక్కరింగ్ చేసేసాము. రూమ్ ఎక్కడ ఖాళీగా ఉంచలేదు, తెల్లగోడ అనేది కనబడదు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ రూమ్లో విండో వచ్చేసి చిన్న విండో అండి, పెద్దది కింద వరకు లేదు. సో అందుకని చెప్పేసి దీనికి కర్టెన్ వేసినంత లుక్ రాదని చెప్పేసి ఫైనల్గా ఇలాగా బ్లైండ్ ఆర్డర్ పెట్టేశాము. సో ఇది మనకు అంటే జస్ట్ పుల్ చేస్తే కిందికి వస్తుంది, మళ్ళీ పైకి అంటే అదే పైకి వెళ్ళిపోతుంది. 100% బ్లాక్అవుట్ కాదు కానీ మనము రూమ్ని క్లోజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, హాఫ్ ఓపెన్ పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. సో అలా ఈ రూమ్లో ఒక చిన్న క్లాజెట్ కూడా ఉందండి. ప్రస్తుతం అయితే చీరలు పెట్టుకున్నా కానీ ఇక ముందు ఏం పెట్టుకోవాలి అనుకుంటున్నా అంటే నేను ఇంతవరకు ప్రమోషన్ చేయాల్సినవి ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టుకుంటే ప్రమోషన్ అయిన వెంటనే తీసుకెళ్ళి కింద పెట్టాలి. అంటే ఎట్ టు బీ ప్రమోటెడ్ అవుట్ఫిట్స్ ఏమన్నా ఉంటే తెచ్చి ఇక్కడ ఇంకా యూట్యూబ్ రూమ్ కనుక ఇక్కడ పెట్టేసుకోవాలనుకుంటున్నా. ఫైనల్లీ ఇంట్లోనే స్టూడియో పెట్టేసా. నేను అనుకున్న దానికంటే కూడా బాగుందండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రూము నాకు మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పొచ్చండి. నేనేదో ఒక సైడు చిన్నగా సీనరీ పెట్టు ఇన్స్టా రీల్స్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా, అంటే రూమ్ని ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా తీసుకొని అన్ని గోడలకు సీనరీస్ పెట్టేసి సోఫా ఆర్డర్ చేసి కాఫీ టేబుల్ ఆర్డర్ చేసి దీన్ని ఒక పర్ఫెక్ట్ అంటే మనము కదా మూవీస్లో చూస్తాం కదా ఒకరిని ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుందో రూము ఆ రేంజ్లో సెటప్ చేసేసిండు. మరి నా యూట్యూబ్ రూమ్ మీకు నచ్చిందా లేదా చెప్పండి, అది చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఈ రూమ్ నుండి ఇకపైన తీసే వీడియోలు మీరే కదా చూడాలి. సో నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ సోఫా అండ్ కాఫీ టేబుల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రతి అంటే వాల్ సీనరీస్ ఇవన్నీ కూడా ట్యాగ్ చేస్తున్నాము, మీకు కావాలంటే అక్కడ నుండి పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని 10 మందికి షేర్ చేయండి. యూట్యూబ్ రూమ్ చాలామంది చేసుకుంటున్నారుగా, వాళ్ళకు కూడా పనికి వస్తుందిగా. ఓకే అండి, బాయ్. మరి ఉంటా మళ్ళా. అయ్యో జర ఆగుండ్రి. స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.